అందరికి నమస్తే అండి. మనగడంలర్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పసుపును హార్వెస్ట్ చేసుకుందాం. నాకు చాలా ఆతృతగా ఉందండి. మన పసుపు ఎన్ని కిలోలు వెళ్తుందో, ఎలా పండిందో చూడాలి. వెంటనే వెళ్ళిపోదాం వీడియోకి. చూడండి, మన పసుపు అంతా ఎండిపోయిందండి. హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఒక మడిలాగా చేసి ఆ మడిలో వేసామండి పసుపుని. నేను ఇది రెండోసారి పసుపు వేయడం అండి మన గార్డెన్లో. లాస్ట్ టైం అయితే కుండీలో వేశాను, కానీ ఇప్పుడు నేను మొత్తము నీళ్ళలో వేశాను పెరట్లో. పసుపు అంతా ఎండిపోయిన తర్వాత నీళ్ళు పోయడం ఆపేస్తాం కదా, కాబట్టి మట్టి మొత్తం గట్టిగా అయిపోయింది. కొడలతో ట్రై చేసామండి, రాలేదు. కాబట్టి మా ఆయన గడ్డపరతో దబ్బుతున్నాడు. చూడండి, కొంచెం దుంప బాగానే ఊరినట్టు అనిపిస్తుందండి. మనం మట్టిలో వేసాం కదా, నేను దుంప బాగా ఊరి బాగా వస్తుందని చెప్పేసి నేను మట్టిలో వేయడం జరిగిందన్నమాట. లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ టైం వేశానండి, కాబట్టి నాకు సరిగ్గా తెలియదు అప్పుడు పసుపు గురించి. కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడు నేను కొమ్ములు తీయడం జరిగిందన్నమాట. కానీ ఇప్పుడు అలా చేయకుండా మొత్తం ముదిరిపోయేంత వరకు ఉంచి, ముదిరిపోయిన తర్వాత నేను హార్వెస్ట్ చేస్తున్నాను. బాగా ముదిరిందండి కొమ్ములు. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. దుంప కూడా బాగానే ఊరింది, పర్వాలేదు. పసుపు ఎండిపోయిన తర్వాత నీళ్ళు పట్టకూడదండి. నీళ్ళు పట్టినామనుకో మళ్ళీ మనకు న్యూ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి పసుపుకు ఎప్పుడైనా కూడా ఎండిపోయిన తర్వాత నీళ్ళు పట్టకూడదు, ఆపేసేయాలి కంప్లీట్గా. దుంప పర్వాలేదండి, బాగానే ఊరింది. చాలా హెల్తీగా ఉన్నాయండి కొమ్మలు, కొంచెం కూడా పుచ్చు లేకుండా. వావ్, చూడండి ఎంత బాగా వచ్చిందో పసుపు. బాగుంది కదా, చూడండి ఎంత బాగా వస్తుందో. భలే అనిపిస్తుందండి. మనం మొక్కలు పెట్టేటప్పుడు పెంచేటప్పుడు ఏమో కానీ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఒక మోడల్ చెప్పాలంటే ప్రౌడ్గా ఉంటుందండి. అలా పండించడము ఇంటి కోసము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. ఎలాంటి కెమికల్ ఫర్టిలైజర్స్ వేయకుండా మనం ఇలా ఆర్గానిక్ పద్ధతిలో మనము ఇంటికి సరిపడా ఇంట్లోనే ఈజీగా పండించుకోవచ్చండి. ఈ పసుపు పంట మనకు 10 నెలలకు హార్వెస్ట్కి వస్తుందండి. 10 నెలల పంట ఇది. మనము పసుపు నాటాలి అనుకున్నప్పుడు మే నుంచి జూన్ వరకు నాటుకోవచ్చు. మార్చ్ నెలలో ఎండింగ్ వరకు మీరు ఎప్పుడు హార్వెస్ట్ చేసుకున్నా పర్వాలేదండి. మనకు దుంప బాగా ముదురుతుందన్నమాట అప్పటి వరకు అయితే. ఈ పసుపు పంటను మనము కుండీలలో కూడా పెంచుకోవచ్చు, అలాగే ఇలా పెరట్లో కూడా పెంచుకోవచ్చు అండి నీళ్ళలో. ఈ పసుపు పంటకు ఎక్కువ మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదండి. మధ్య మధ్యలో ఇంత ఫర్టిలైజర్స్ వేయడము, ఇంత ఎరువులు వేస్తే సరిపోతుంది అన్నమాట. నెలకొకసారి, 2 నెలలకు ఒకసారి అంతే అండి. మనం టైం టు టైం నీళ్ళు ఇస్తే సరిపోతుంది. అంత పెద్ద మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదండి. ఈజీగా పసుపు పండించుకోవచ్చు. చాలా సింపుల్ పసుపు పండించడము. ఈ పసుపు పంటకు మెయిన్గా ఏంటంటే కరెక్ట్ టైంలో పసుపు నాటుకోవాలండి. అదొక్కటి ఖచ్చితంగా చేయాలి, పోస్ట్ పోన్ చేయకుండా. ఓకే అండి, మన పసుపు తవ్వడం అయితే అయిపోయింది. ఇప్పుడు దానికి ఉన్న వేర్లు, రూట్స్ అన్నీ తీసేసేయి మనము కొమ్ములన్నీ సపరేట్ చేసుకోవాలి. పసుపు ఎలా నాటుకోవాలి, ఎలా పెంచాలి అనేది కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. దుంప బాగా ఊరింది కదండి, ఎంత హెల్తీగా ఉంది. కొంచెం కూడా పుచ్చు లేకుండా, ఖరాబు కాకుండా. మనము ఇంటికి సరిపడా పసుపు పండించుకుంటున్నాం కాబట్టి మనకు ఒక 3 నుంచి 4 కేజీలు మనకు పసుపు వచ్చినా ఏం పర్వాలేదండి. ఇంటికి సరిపడా సరిపోతుంది. ఇలా పసుపు కొమ్ముల నుంచి రూట్స్ అన్ని మనం సపరేట్ చేసిన తర్వాత మనం కొన్ని పసుపు కొమ్ముల్ని నెక్స్ట్ మేలో కానీ జూన్లో కానీ మనం నాటుకోవడానికి కొన్ని కొమ్ముల్ని పక్కకు పెట్టేయాలండి. సీడ్స్ కోసం అన్నమాట. మనం బాల్కనీలోను లేదంటే హాల్లోను, అంటే వెలుతురు గాలి తగిలే ప్లేస్లలో మనము కొద్దిగా ఆరబెట్టుకున్నట్టు వేసుకోవాలి. మళ్ళీ మనకు నెక్స్ట్ సీజన్ రాగానే వేసుకోవాలంటే మన దగ్గర ఉండవు కదండి, టైంకి దొరకవు. కాబట్టి ఇలా ముందే మనము ఎన్ని వేసుకోవాలనుకుంటున్నామో అన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఏం కలపవలసిన అవసరం లేదు. గాలి వెలుతురు తగిలే ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా నాకు 3 నుంచి 4 కేజెస్ పసుపు వచ్చిందండి. ఫస్ట్ టైం వేసినా కూడా పర్వాలేదు అనిపించింది. నేను అప్పుడు కుండీలో పెంచాను అన్నమాట. కాబట్టి ఇప్పుడు నేలలో పెడితే ఇంకా బాగా ఊరి ఇంకా ఎక్కువ వస్తుందేమో అని చెప్పి నేను పెరట్లో పెట్టుకోవడం జరిగిందన్నమాట. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ నేను పసుపు వేసినప్పుడు అసలు దీని గురించి కొంచెం కూడా నాలెడ్జ్ లేదండి నాకు. అయినా సరే నేను ట్రై చేశాను, ఎంత వస్తే అంత రాని చూద్దాము, అప్పుడే కదా మనకు అర్థం అవుతుంది, అలా అని వేయడం జరిగిందన్నమాట. ఎంతో కొంత నేర్చుకున్నాను కాబట్టి ఈ ఇయర్ కూడా వేయగలిగాను. ఇప్పుడు కూడా చాలా మిస్టేక్స్ అయినాయి, నేను సరిగ్గా చేయలేకపోయాను మెయింటెనెన్స్ తెలియక. అయినా సరే అండి ఇప్పుడు కూడా కొంత మనకు
అవగాహన అనేది వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఈ మిస్టేక్స్ చేయకుండా ఇంకా బాగా పండించుకోవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. ప్రతి ఇయర్ మనం వేసుకుంటూ వెళ్తే మనకు ఒక అవగాహన అనేది వస్తుందండి, ఎక్కడ మిస్టేక్ చేయకూడదు, ఎలా పండించుకోవాలని. అలా తెలిస్తే మనం మంచి హార్వెస్ట్ తీయొచ్చండి, ఫుల్ హార్వెస్ట్ తీయొచ్చు. హార్వెస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. నేను ఒక కొమ్ము కోసి చూపిస్తాను చూడండి. న్యాచురల్ పసుపు అండి, ఇది గుమగుమలాడుతుంది, ఎంత బాగా స్మెల్ వస్తుందో. అసలు కలర్ కూడా చాలా బాగుంటుందండి మనం బయట కొన్న పసుపు కంటే. చేతుల కంటిన పసుపు పోవడానికి కూడా చాలా టైం తీసుకుంటుందండి. 2 days పట్టింది నాకు చేతుల కంటిన పసుపు పోవడానికి. చేతులకంతా మట్టి ఉంది. సరే అండి, ఇది నేను లాస్ట్ పెట్టుకున్న పసుపు అండి. చూడండి, ఇంత పసుపు నాటుకున్నాను లాస్ట్ ఇయర్ నేను. మనకు ఇంత పసుపు వెళ్ళిందండి, ఎంత బాగా ముదిరింది, సూపర్గా ముదిరిందండి. కనీసం ఒక 3.5 kg అయితే ఈజీగా ఉంటుందండి. 4 వరకు కూడా ఉండొచ్చు. ఎందుకంటే పసుపు కొమ్ము బరువు ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు చూస్తే అర్థం కాదు, అది జోకితేనే అర్థమవుతుంది. ఈ పసుపు కొమ్ములతో నేను ఇంట్లోనే పసుపు తయారు చేయబోతున్నానండి. హోమ్ మేడ్ పసుపు అన్నమాట. కానీ నేను కుకింగ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. నా కుకింగ్ ఛానల్ నేమ్ వచ్చేసి వుడెన్ స్టవ్ ఫుడ్ ఛానల్ అండి. పుష్ప బ్లాగ్స్ అని సెర్చ్ చేసినా కూడా ఛానల్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేయండి. పసుపు కొమ్ములన్నీ కరిగేసుకొని కొద్దిసేపు ఆరబెట్టేసుకొని తర్వాత పసుపు తయారు చేసుకోవాలి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.